ఐపీఎల్లో మరో రసవత్త పోరుకు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలబడబోతోంది. హోమ్ గ్రౌండ్ కావడంతో ఫేవరెట్ గా హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. మరోవైపు కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ తో రాజస్థాన్ రాయల్స్ సీజన్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు. రానా, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? టాస్ గెలిచింది ఆర్ఆర్ గా తెలుస్తోంది. సో క్లైమేట్ సహకరించే అవకాశాలు ఉన్నాయి ఎంతవరకు? సౌమ్య, టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే కాటేరమ్మ కొడుకులుగా పేరుగాంచినటువంటి ఎస్ఆర్హెచ్ టీం ఇప్పుడు మొదటగా బ్యాటింగ్ చేయబోతుంది. అయితే ఇవాళ ఎలా ఉండబోతుంది మ్యాచ్తో మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు కూడా ఉన్నారు. ఒకవైపు నా వెనకాల చూడొచ్చు, వేలాది మంది అభిమానులందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్ లోపలికి వెళ్ళడానికి వారు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మ్యాచ్ మరొక 2-3 నిమిషాల్లోనే స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఇంకా వస్తూనే ఉన్నారు వేలాది మంది అభిమానులు. ఎందుకంటే నమ్ముతుంటే వాళ్ళందరినీ కూడా వేరే మ్యాచ్ ఎలా జరగబోతుందో సార్ మనం మాట్లాడదు ఏంటి హై వోల్టేజ్ ఒక క్రికెట్ ఫీవర్ అనేది కనబడుతుంది. సో ఎలా ఉండబోతుంది? పైగా మొదటి బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్. ఏమనుకుంటానంటే రానా, గుడ్ టాస్ టు లూజ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కమిన్స్ అన్నాడు కదా, మాకు బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఏం ఫరక్ పడదు. అండ్ కూడా బ్రహ్మాండమైన టైంలో ఉన్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నారు కదా, చూడండి క్రౌడ్ ఎక్స్ట్రా చైర్స్ వేసే పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ ఎవరికి కూడా. ఒక మంచి టాస్ ఎందుకంటే మన అద్భుతం దేశంలో ఒక పక్క సంజయ్ శాంసన్ ఒక పక్క నితీష్ రాణా ఒక పక్క ఇతర ఆటగాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది కాంబినేషన్? ఐ థింక్ సంజయ్ శాంసన్ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే హైదరాబాద్ లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఒక సెంచరీ కూడా కొట్టాడు బంగ్లాదేశ్ అగైన్స్. అండ్ ఐపీఎల్ కూడా అతడు బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన కనబరిచాడు. ఈ విల్ లవ్ డెఫినెట్లీ. కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఆఫ్ కోర్స్ వికెట్ కీపర్ గా అతన్ని చూడలేం కానీ, బట్ బ్యాటర్ గానే అయితే డెఫినెట్ గా ఉంటాడు. బట్ హైదరాబాద్ టీం లైనప్ చూడండి మీరు. ఈశాన్ కిషన్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, కమిన్స్, అంకిత్ వర్మని తీసుకున్నారు. అండ్ మనోహర్ కూడా ఆడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు కనుక ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్కి ఒక బౌలర్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకు ఉన్నట్టు కూడా రావచ్చు. ఎక్కువ స్పిన్నర్స్ లేడు. జంపాన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఇక్కడ హైదరాబాద్లో మీకు స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు. పేసెస్ని ఎక్కువగా తీసుకున్నారు. పటేల్ ఉన్నాడు, తర్వాత షమీ ఉన్నాడు, అండ్ అదే రకంగా సమర్జీత్ అని చెప్పి చెన్నైకి ఆడాడు. చాలా క్విక్గా వేస్తుంటాడు. అండ్ కమిన్స్తో పాటు 4 పేసర్స్ ఉన్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో మీకు ఒక బౌలర్ వచ్చినట్లయితే పేసర్ ఉన్నట్కర్ రూపంలో ఐ థింక్ 5 పేసర్స్ అవుతారు. సో అప్పుడు బాల్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం క్లౌడీగా ఉంది కనుక ఈవినింగ్ సమయంలో ఏదైనా బాల్ మూవ్మెంట్ ఉన్నట్లయితే ఐ థింక్ టాస్ ఓడిపోవడం అనేది దట్ ఇస్ గోయింగ్ టు బి ప్లస్ పాయింట్ ఫర్ ఎగ్జాక్ట్లీ. మొదటి నుంచి కూడా ఎస్ఆర్హెచ్ కి ఫస్ట్ 6 ఓవర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గా చూస్తారు. ఎందుకంటే ఆ 6 ఓవర్స్ లోనే మనోళ్ళు తన ఆధిపత్యత ప్రదర్శిస్తుంటారు. ఓ పక్క ట్రావెస్ హెడ్, మరో పక్క అభిషేక్ శర్మ. ఎలా ఉండబోతుంది మరొకసారి? రానా, మన ఇక్కడ అనాలిసిస్ అయిన తర్వాత మనం లోపలికి పోయే సమయానికి మేబీ ఒక 30-40 రన్లు ఆన్ ద బోర్డు ఉంటాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే 2-3 ఓవర్స్లో అలా స్కోర్ చేసేలాగా ఉన్నారు. నిన్న కూడా మనం చూసాం కూడా, కలకత్తాలో జరిగిన మ్యాచ్ కూడా చాలా ఎక్సైటింగ్గా కొనసాగింది. పవర్ ప్లేలో 2 టీమ్స్ కూడా రన్స్ స్కోర్ చేశారు. సో మొత్తానికి నేను అనుకుంటాను పవర్ ప్లేలో మరొక కొత్త రికార్డు ఈ సంవత్సరం చూసే ఛాన్స్ కూడా లేకపోలేదు, నో డౌట్. ఎందుకంటే ఎవరితో మాట్లాడినా మనం ఇవాళ 300 అంటారు. అదే ఇట్స్ లైక్ ఒక ప్యాషన్ అయిపోయింది, ఒక ఎమోషన్ అయిపోయింది అందరికీ. 300 అనేది టార్గెట్గా పెట్టుకున్నారు ఈ సంవత్సరం. ఎందుకంటే 287 నుంచి మరొక 30 రన్స్ యాడ్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక ఫస్ట్ అది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మ్యాక్సిమం రికార్డ్స్ అన్ని కూడా హైదరాబాదే బద్దలు కొట్టింది. పవర్ ప్లే రికార్డ్ కావచ్చు, బ్యాటింగ్లో కానివ్వండి, హైయెస్ట్ స్కోర్స్ కానివ్వండి, ఎవ్రీ రికార్డ్ వాళ్ళపైనే ఉంది. సో ఈ సంవత్సరం 300 టార్గెట్. ఎందుకంటే 300 ఇప్పటివరకు ఐపీఎల్లో చూడలేదు. సో చూడలేదు కనుక T20 మ్యాచెస్లో చూసాం ఆఫ్ కోర్స్ మిగతా టోర్నమెంట్స్, బట్ ఐపీఎల్లో చూడలేదు కనుక ఐపీఎల్లో దట్ కెన్ హ్యాపెన్ దట్ ఈ సంవత్సరం. ఎందుకంటే మీకు మ్యాక్సిమం ప్లేసెస్లో బ్యాటింగ్ వికెట్ కనబడుతున్నాయి కనుక ఈ మ్యాచ్లో కాకుండా కానీ వన్ ఆఫ్ ద మ్యాచెస్లో దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఏంటి ఆర్ఆర్ని ఎట్లా చూస్తాం? ఎందుకంటే ఫీల్డింగ్ ఎంచుకోవడం వెనకాల ఒక వ్యూహం ఏముందో అని అనుకోవచ్చా? వెల్, వాళ్ళు హైదరాబాద్లో ఆడుతున్నారు ఫస్ట్. అండ్ హైదరాబాద్లో వాళ్ళకు హోమ్ గ్రౌండ్ కాదు కనుక ఐ థింక్ వికెట్ ఎలా ఆడుతుంది కొంచెం జడ్జ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ నేనేమనుకుంటానంటే
కమిన్స్ ఏమన్నాడంటే ఎండగా ఉన్నప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా మంచిదని చెప్పాడు అసలు యాక్చువల్గా. ఎందుకంటే బౌలర్స్ అలసిపోతుంటారు, బట్ అంత ఎండ కూడా లేదు, ఇప్పుడు మెల్లమెల్లగా క్లౌడ్స్ వస్తున్నాయి, అది మేబీ గమనించి ఉంటాడు. సో కపుల్ ఆఫ్ క్లౌడ్స్ ఒక ఏరియాలో కనపడడంతో మేబీ మూవ్మెంట్ ఉంటుందని చెప్పి, ఎందుకంటే ఆర్చర్ ఉన్నాడు వాళ్ళకు, తర్వాత ఫరూకీ ఉన్నాడు, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే, వాళ్ళు కూడా 4 పేసర్స్ తోటి బరిలోకి దిగారు. వాళ్ళు తీక్షణాన్ని తీసుకున్నారు, మా అసరంగా అనుకున్నాం కానీ అసరంగా కాకుండా వాళ్ళు తీక్షణాన్ని తీసుకున్నారు. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ టీంలో లెఫ్ట్ హ్యాండెడ్స్ ఎక్కువగా ఉన్నారు. తీక్షణ లాస్ట్ టైం చెన్నైతో ఆడినప్పుడు కూడా చాలా అద్భుతంగా చేశాడు. అబ్సల్యూట్లీ ఒక ఆఫ్ స్పిన్నర్ ఉండడం డెఫినెట్లీ ప్లస్ పాయింట్ అవుతుంది అగైన్స్ లెఫ్ట్ హ్యాండెడ్ బౌలింగ్ అంటే. ఇట్స్ ఎ గుడ్ మూవ్ బై రాజస్థాన్ రాయల్స్, నో డౌట్ అబౌట్ ఇట్ అండి. సో ఇవాళ మాత్రం చాలా ఎగ్జైటింగ్ అయినటువంటి మ్యాచ్ చూడబోతున్నాం. ముఖ్యంగా ఇటు 2 జట్లను కూడా మనం తక్కువ అంచనా వేయలేము, ఎందుకంటే 2 కూడా చాలా బలంగా ఉన్నాయి. కాకపోతే బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం ఇటు ఎస్ఆర్హెచ్ ఒక అడుగు ముందుగానే ఉంది, ఎందుకంటే ఇషాన్ కిషన్ రావడము, తర్వాత ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులోకి రావడము, ఇవన్నీ కూడా పెద్ద ప్లస్ పాయింట్గా ఉన్నాయి. పైగా బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం షమీ ఓ పక్క, కమిన్స్ ఓ పక్క, ఇటు హర్షల్ పటేల్ ఓ పక్క, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ దుమ్ము దులుపుపోతుందనేసి కూడా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.